హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారులా? మంచిగున్నారా? మేము వైకుంఠ ఏకాదశికి లక్కీ డిప్లో మా పేర్లు వచ్చినాయి. ఇంకుంటామా ఉరుక్కుంటా వచ్చినాం తిరుమలకు. తిరుమల శ్రీవారి దర్శనం అయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గర్భగుడి కన్నా ముందు స్వామివారి సెట్టింగ్స్ చేసిండ్రు అన్నట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బ సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు రెండు కన్నులు సరిపోవు. రాండి రాండి చూద్దాం లోపలికి పోయి ఎట్లుందో నేను గర్భగుడిలో స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే గిట్ల ముందుకు వచ్చినాం. ముందుకు రాగానే ఇక్కడ స్వామివారు అమ్మవార్ల సెట్టింగ్స్ చేసిండ్రనమాట. అబ్బబ్బబ్బబ్బా నిజంగా ఫ్రెండ్స్, రెండు కండ్లు సరిపోవుల్లా. మీరైతే చూడుండ్రి ఎంత మంచిగా ఉందో సెట్టింగ్స్ అన్నీ. నిజంగా ఇది వైకుంఠంలో ఉన్న స్వామిని దర్శించుకున్న ఫీలింగ్సే ప్రతి ఒక్కళ్ళకి వస్తుందిలా. వైకుంఠ ఏకాదశి మహత్యం అదనమాట. ఇక్కడ చూడండి, తీరొక్క పువ్వులు, ఈ పువ్వు లేదు అనేది లేదు, అన్ని రకాల పువ్వులతోని లోపల అన్ని రకాల పండ్లతోని స్వామి వాళ్ళను మంచిగా కన్నులకు విందుగా అలంకరించిండ్రనమాట. ఇక్కడ అమ్మవారు చూడుండ్రుల్లా ఎంత మంచిగా పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టు, ఇక్కడ పందిరి కింద కూర్చున్నట్టు కనిపిస్తుంది. చుట్టూత కలర్ఫుల్ లైటింగ్స్, అట్లనే పూల కుండీలు, చిన్న చిన్న మొక్కలు, ఇవన్నీ మంచిగా పెట్టిండ్రులా. గర్భగుడి నుండి బయటికి వచ్చిన తర్వాత భక్తులు వాళ్ళ రూమ్లో క్లోక్ రూమ్ నుండి ఫోన్లు తీసుకొని మరి ఇక్కడికి రావచ్చు అన్నట్టు. ఇక్కడ ఫోన్లు అలౌ ఉన్నవి, ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు అనమాట. సో మన కోసమే నిజంగా ప్రత్యేకించి మంచి మెమొరీస్ లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు అనేసి ఇట్లా పెట్టిండ్రులా. ఇక్కడ అమ్మవారు చూడుండ్రి, ముచ్చటగా చాలా మంచిగా ప్రసన్న వదనంతో ఉన్నారు కదా. అమ్మని చూస్తుంటేనైతే అసలు కథల బుద్ధి అవుతలేదు, అట్లనే చూడబుద్ధి అవుతుంది. అమ్మవారి పందిరి మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారు, చూసిర్రా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి మంచిగా అసలు ఎంత సుందరంగా ఉందో. మన కళ్ళ ముందు సాక్షాత్తు ఇట్లా కూర్చొని నవ్వుతున్నారా అన్నట్టున్నారు అమ్మవారు. ఈ రంగుల పువ్వులు కొన్ని చాలా వరకైతే పేర్లు కూడా తెలియదుల్లా నాకైతే. నిజంగా ఎంత మంచిగా ఉన్నారు అమ్మ. గోవిందా గోవిందా. చక్కగా మళ్ళా పువ్వుల మీద కూర్చున్నట్టు ఉన్నారు అమ్మవారు రూపం కూడా. పైన వెంకటేశ్వర స్వామి రూపం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా క్యూ లైన్ అన్నమాట. ఈ లోపలికి వెళ్ళడానికి తొక్కిసలాట లేకుండా మంచిగా క్యూ లైన్లు ఉన్నాయి. స్వామి ఆలయం చూసిర్రా, దగ్గ మెరిసిపోతుంది కదా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైన అంతా పువ్వులు పళ్ళతోనే లోపలంతా డెకరేషన్ చేసి ఉంటుంది. ఇక్కడ స్వీట్ కార్న్, మొక్కజొన్నలు, వీటన్నిటితోని ఎంత మంచిగా అలంకరించిండ్రు కదా. అట్లనే చెరుగడలు, సైడులకి పువ్వుల తీగలు. అసలు ఒక్కొక్కరైతే ఎంత సంబరపడిపోతున్నారో, మళ్ళీ ఎక్కడ మనం మిస్ అవుతామో అనేసి ఇటు కళ్ళతోని చూడడము, ఆనందించడము, తర్వాత వాళ్ళ ఫోన్లలో మంచి మంచి పిక్స్ వీడియోస్ అన్నీ తీసుకోవడము అన్నీ. అంటే ఇక్కడ నిజంగా నెట్టుకుంటలేరు ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా సేవాదాలు వాళ్ళు కూడా లైన్గా వెళ్ళడానికి మంచిగా అసలు ఏం తిట్టట్లేదు, నెట్టుతలేరు, ముందుకు పోన్రి అని చాలా మంచిగా ప్రశాంతంగా నిదానంగా చూస్తూ వెళ్ళుండ్రి అని చెప్తున్నారు. చాలా మంచిగా అనిపించిందిలా. నిజంగా వైకుంఠంలోకే పోయినాము, వైకుంఠాన్ని చూసి వస్తున్నాం స్వామిని అన్నట్టే అనిపించింది. పండ్లు అయితే కొన్ని రకాల పువ్వులే కాదు, కొన్ని రకాల పండ్లు పేర్లు కూడా చెప్పడం కష్టమే. నిజంగా ఇన్ని రకాల పండ్లు ఒక్కటే చోట ఉన్నాయి అంటే అది నిజంగా స్వామి సేవకు మనుషులైనా పండ్లైనా పువ్వులైనా వచ్చేస్తాయి కదా, ఇట్లా ఉరుక్కుంటూ వస్తాయి. మళ్ళా డ్రాగన్ ఫ్రూట్స్ చూసిండ్రా ఫ్రెండ్స్, మ్యాంగోస్ చూసిండ్రా, ఎన్ని రకాలు ఎన్ని కలర్లు ఉన్నాయో. ఇక్కడనైతే మంచిగా స్వామిని పల్లకిలో ఇట్లా కూర్చున్నట్టు, మధ్యలో పల్లకిలో కూర్చున్నట్టు అమ్మవార్లు స్వామి కూర్చున్నట్లు సెట్టింగ్స్ మంచిగా ఉంటాయి అన్నమాట.
అసలు చూస్తున్నంతసేపు ఇంకా 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 చూడాలి. నేనైతే 2 సార్లు వచ్చిన ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి అట్లా వీడియో అయితే తీయాలి కదా మీకు చూపెట్టడానికి. నేనైతే మళ్ళీ ఫోన్ లోపల పెట్టేసి మళ్ళీ వచ్చిన నేను మళ్ళీ రెండోసారి. చూడండి ఎంత మంచిగా ఉన్నారో ఇక్కడ. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతో సహా ఇక్కడ మంచిగా ఒక తోటలో ఉంటే ఎంత అందంగా ఉంటుంది, ఎట్లుంటుంది అని మనకైతే కనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఆ పువ్వులు చూడండి ఫ్రెండ్స్, అసలు అసలు ఎన్ని రంగులు పువ్వులు చూడడం జన్మ ధన్యం అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళది. గ్రేప్స్ కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో ఫ్రెండ్స్. తిరుమల వెంకన్న స్వామిని మామూలు రోజుల్లో దర్శించుకోవడం ఒక ఎత్తు, కానీ వైకుంఠ ఏకాదశికి దర్శించుకోవడం ఇంకో ఎత్తు. ఎందుకో ఇప్పుడు చూస్తాను రావుల్లా. దేవుని దయ వల్ల మేము ప్రతిసారి మాకు టికెట్స్ తలుగుతూనే ఉంటుంది లక్కీ డ్రాలో. మాకు అంత స్వామి దయ నిజంగా. ఇక్కడికి వస్తే మనల్ని మనం మర్చిపోతాం అంతే. ఇంకా లోపల స్వామివారిని దర్శించుకొని ఇట్లా క్యూ లైన్లో మళ్ళీ ఇట్లా బయటకు వచ్చిన తర్వాత స్వామివారి నిలువెత్తు సుందర రూపాన్ని మళ్ళీ మనం దర్శించుకోవచ్చులా. ఇలా వైకుంఠమే మన తిరుమల కదా ఫ్రెండ్స్. ఇంకో వీడియోలో మిలమిలా మెరుస్తూ స్వామి సుందర రూపాలు చూపిస్తా ఫ్రెండ్స్. అందరూ మంచిగా ఉండాలి స్వామి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. గోవిందా.